యవనస్తులు చెప్పే మాటలవే. వాక్యం చదవాలని పెడుతుంది కానీ వాక్యం చదవలేకపోతున్నాను. ఎందుకు? వాయ్ దేవునితో గడపాలనుకుంటున్నాను కానీ గడపలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? ఒకటి నీ సహవాసం, రెండు నీ జీవితంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. భౌతికమైన విగ్రహాల గురించి నేను మాట్లాడలేదు కానీ ఆధ్యాత్మిక లోకంలో కొన్ని విగ్రహాలు వారి హృదయాల్లో ఉన్నాయి. అందుకే మనం ప్రభువుని హత్తుకోలేకపోతున్నాం. అన్నిటికంటే ప్రధానమైన విగ్రహం ఏం చెప్పండి? చెప్పండి, చెప్పమంటారా నన్ను? నేను ఎవరు? అయ్యా, నేనే నాకొక విగ్రహం. ఎందుకు దేవుని నేను హత్తుకోలేకపోతున్నానంటే ఎవరో నాకు అడ్డంకం కాదు, నాకు నేనే అడ్డంకిని. దేనికి అంటే దేవుని హత్తుకోకుండా ఉండడానికి. ఒక వ్యక్తి దేవుని ఎందుకు హత్తుకోలేకపోతున్నాడు? దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో రాలేకపోవడానికి అడ్డు ఎవరంటే నేనే. కారణం, ఈ భూమి మీద నీకేంటా ఇష్టం అంటే నా ఇష్టం నాకు ఇష్టం.